హలో ఆల్, ఈజీ అండ్ క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ అయితే ఒకటి చూపించబోతున్నాను. దీనికోసం లీటర్ పాలు తీసుకొని గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి, బాగా మరిగించుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. పాలను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేవి అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే అయిపోయే, తక్కువ సమయంలో అయిపోయే స్వీట్ రెసిపీ ఇది. పాలను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలా మరిగించుకొని లీటర్ పాలకు 2 కప్స్తో అయితే షుగర్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా పాలను దగ్గర పడేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడనివ్వాలి. షుగర్ వేసిన తర్వాత కూడా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేవి ఇలా ప్యాన్ నుంచి మనం కలుపుతున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్లా కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చు. అంతే, క్విక్ అండ్ ఈజీగా అయిపోయి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది.